హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి ఈ బిల్డింగ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇదేం కాదండి, మా ఇంటి పక్కనే పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి ఈ బిల్డింగ్ మొత్తం ఇరగొడుతున్నారనమాట. ఇది ముందు బిల్డింగ్ కట్టినటువంటి బేస్మెంట్ చూడండి, ఎంత ప్రొక్లైన్తో ఎంత పెద్దవి ఏమీ కాకుండా అది బయటికి తీస్తుందో చూసారా? నిజంగా ఇది చూస్తుంటే మాకు ఎంతో ఆశ్చర్యం అనిపించిందండి. ఇలాంటివి నేను ఎప్పుడు చూడలేదు, అందుకే చూసిన తర్వాత ఇలాంటివి క్యాప్చర్ చేద్దామని నాకు చాలా సరదా అనిపించింది అనమాట. అంటే ఎంతమంది పనోళ్ళు ఉంటే ఆ వర్క్ అవుతుందో, ఈ పనోళ్ళు లేకుండా ఒక్క ప్రొక్లైన్తోనే మరి చేసేస్తుంది అనమాట ఈ పని అంతా. చూసారు కదా, ఇద్దరు మనుషులు వచ్చారండి, మొత్తం కొలతలు తీశారు, మొత్తం అదంతా కూడా ఎరగొట్టేసి మొత్తం చేశారు, అంతా ప్రొక్లైన్తోనే. దీనికి ఒకరు ఒప్పుకున్నారట. నేను అడిగాను, మేమంతా ఇది మొత్తం ఇదంతటికి లెవెల్ చేయడానికి మేము ఒప్పుకున్నామండి ఇలాగని అనేసి. ఇక్కడ చూడండి, నైట్ ఆ డెబ్రీస్ అంతా కూడాను లారీలు వచ్చి మొత్తం పట్టుకొని వెళ్ళిపోయాయి అనమాట. నైట్ అంతాను 9 నుంచి తెల్లారు 5 గంటల వరకు పని చేసుకునే ఉన్నారు. ఎందుకంటే మాకు పక్కనే కిటికీ కదా, అలాగ సౌండ్ వచ్చేది. అలాగా నాకు అనిపించేది, ఇదే డిస్టర్బెన్స్ అని కాదు కానీ పాపం ఎంత కష్టపడుతున్నారు చూడు అని చెప్పి కొంచెం జాలి పడ్డాను అనమాట. ఏదైనా కష్టపడకుండా ఏ పని కూడా అవ్వదు కదండి. ఇగోండి, అంతా లెవెల్ చేస్తారు. ఆ కొట్టిందంతా కూడా నైట్ అంతా కూడా డెబ్రీస్ అంతా పంపించి ఇగోండి. ఇదిగోండి, ఇక్కడ నుయ్యి కనిపిస్తుంది కదా, అది పూర్వం నుయ్యి అనమాట. చక్క వాటర్ అది వస్తుందట అదంతాను. అయితే పూర్వం నుయ్యిలోని ఇప్పుడు రోజులు ఏంటంటే బోరింగ్ వేసేస్తున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే ఫ్రంట్ లైన్లో బోరింగ్ వేశారు. ఇది ఈశాన్య మూలం ఏదో చెప్తున్నారనమాట. మనకు అవన్నీ తెలియవు కదండి. ఇప్పుడు ఆ నుయ్యి అంతా క్లోజ్ చేస్తారట. అక్కడ కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా తీసేస్తారట. ఇలా చూసారా, మొత్తం అవన్నీ చుట్టూ కట్టిన ఆ డేరాలన్నీ కూడా తీసేశారండి. ఇదిగో ఇక్కడ ఈరోజు కొబ్బరి చెట్లకి తీయడానికి పూజ చేశారండి వీళ్ళు. పూజలు చేసి అప్పుడు ఒక పంతులు వచ్చాడు, పూజలు చేసి ఆ వాటర్ ఏమో కొబ్బరి చెట్లంతా కూడా జల్లి అవి చేశారు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగితే, అవి ఏడుస్తాయి, అవి శపిస్తాయి, అవి ఏడకుండా అది మనిషితో సమానం కదా, వాటిని చంపుతున్నాం కదా అని చెప్పారండి. అప్పుడు నేను అనుకున్నాను, చూడు చెట్లు కూడా ఒక జీవం గలది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసుకొని పూజలు చేసి వాళ్ళు తీస్తున్నారని చెప్పి ఇప్పుడు తీస్తున్నారు చూడండి. అంటే శుక్రవారం పూజ చేశారు, శనివారం చెట్లు కొట్టేస్తున్నారనమాట. వీళ్ళందరూ ఆనందపురం నుంచి వచ్చారటండి. వచ్చి అక్కడి నుంచి వీళ్ళంటే కళ్ళు తీసిన వాళ్ళు, తాటి ముంజులు తీసిన వాళ్ళు అటు వీళ్ళందరూ. ఆ పని లేకపోతే మేము అలా కూర్చుంటామమ్మా, మాకు ఇంకేం పని ఉండదు, మాకు ఈ ఒక్క పనే వచ్చు అని చెప్పి ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తామని. ఇదిగోండి, ఇవన్నీ కూడా కోసి రంపంతో కోసి అవన్నీ కూడా చెట్లు పైకి ఎక్కి తాళ్ళు కట్టి లాగేస్తున్నారు. అవి పడుతుంటే మా బిల్డింగ్ అదురుతుందన్నమాట. కొంచెం భయం వేస్తుంది, కానీ అలాగా చూస్తున్నాం. ఏదైనా నా పని నాదే కదండి, వీడియోలు తీసుకోవడం నా పని. ఎందుకంటే ఇలాంటివి ఏం చూస్తుంటేనండి ఒక మనిషి కష్టం కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా సరే, ఏదో ఇంట్లో 4 గోడల మధ్యన ఉండడం కాదు, కానీ ఇటువంటి వాళ్ళ కష్టం కూడా మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది. అది చేసేదేం లేదు, కానీ ఇలా చూసారా. తాడు కట్టడానికి వెళ్తున్నారు.
పొద్దున్న చక్కటి వర్షం, చిన్న చినుకులండి. ఆ వర్షంలోనే వాళ్ళు అలాగే పనులు చేస్తున్నారు. మేఘం అదంతాను. అంటే అది ఒక బ్లెస్సింగ్ అనమాట. మనం వర్షం అనుకోవడం బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం. చూసారా? నేను 2 కొబ్బరికాయలు అడిగానండి, వెంటనే ఇచ్చారు నాకు. రాజుగారు 2 కొబ్బరికాయలు ఇవ్వండి అని అంటే ఇచ్చారనమాట. ఇదండి, వాళ్ళు మాకు స్నేహం అయిపోయారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.